నిన్న ఎయిర్పోర్ట్ నుంచి దిగంగానే కామాఖ్యకి వెళ్ళానని చెప్పాను కదండి. ఇట్లాగ గాజులు అన్నీ తెచ్చుకున్నాను, నిమ్మకాయలను అన్ని మాలలు కట్టాను అనమాట. తులసి కూడా తెచ్చుకున్నాను. నా దగ్గర డిఫరెంట్ తులసి టెర్రస్ గార్డెన్లో ఉంది. మింట్ తులసి, కర్పూర తులసి అన్ని మాల కట్టి తీసుకెళ్ళాను అనమాట శ్రద్ధగాను. ఇవాళ లోపల దర్శనం చేసుకోవడం అనమాట. ఇవాళ అందులో ఏంటంటే సప్తమి, మూలా నక్షత్రం, సరస్వతీదేవి అవతారం కదండి. జనాలు అయితే మాత్రం నేల ఇందా అన్నట్టుగా జనాలు ఉన్నారు బాగాను. ఇవన్నీ పెట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళాము. వాళ్ళు పెడతారా పెట్టరా అనుకున్నాం, కానీ పెట్టారు. నిన్నట్లాగే ఫస్ట్ కోనేరు దగ్గరికి వెళ్ళాము. అక్కడ బ్రాహ్మడు వచ్చి చక్కగా సంకల్పం చెప్పించారనమాట. సంకల్పం చెప్పించి కాళ్ళు కడుక్కున్న తర్వాత గణపతి దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ దండం పెట్టుకున్నాము. ఇక్కడ గణపతి దగ్గర సింధూరం బాగా ఇక్కడంతా బాగా సింధూరం వాడతారండి. చాలా బాగా ఉంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత నెమ్మదిగా ఇంకా కొంచెం స్టెప్స్ అయితే బాగానే ఉన్నాయండి, ఎక్కాలి. కానీ ఎక్కడానికి వీలుగానే ఉన్నాయన్నమాట స్టెప్స్. ఇలా విఐపి పాస్ టికెట్ కొనుక్కున్నాం అనమాట, 500 రూపీస్ది. ఇది కొనుక్కుంటే కనుక ఈజీగా కొంచెం దర్శనం అవుతుంది అనేసి. ఇదేంటంటే తిరుపతిలో లాగా ఒక క్యూ లైన్ ఉంటుంది. ఏసీలో కూర్చోపెడతారండి, పెద్ద కష్టపడక్కర్లేదు. ఎండ అయితే బయట బాగా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. ఎండ ఎక్కువగానే ఉందన్నమాట. కానీ పర్వాలేదండి. ఇక్కడ చూడండి, శివుడు మీసాలతో ఉన్నాడనమాట. ఇదంతా నేను టెంపుల్ లోపల చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ బాగా సింధూరం అవన్నీ రాసేసి మనకి బాగా ఉంచుతారు వాళ్ళు, బ్రాహ్మలు. వాళ్ళకి అది అలవాటు అనమాట.